నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రేపు జరగబోయేటువంటి ప్రధాని మోడీ సభ గురించి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, దాని ప్రభావం తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది, ఎంత మేరకు ఈ హైదరాబాద్ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మలక్పేట్కి సంబంధించి బీజేఐఎం ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. నమస్తే అన్న. నమస్తే అన్న. భారత్ మాదికి జై శ్రీరామ్ అందరికీ. రేపు భాగ్యనగర్లో నిర్వహించేటువంటి బీజేపీ భారీ బహిరంగ సభకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి యువత, హిందూ ముస్లిం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భారీ బహిరంగ సభకు విచ్చేసి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. దేశంలో మూడవసారి అత్యంత మెజారిటీతో గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారు రేపు భాగ్యనగర్కి విచ్చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ అతను కన్నుల విందుగా అతన్ని దర్శనం చేసుకొని ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అన్న రేవంత్ రెడ్డి గారు, హిందూస్ అంటే బీజేపీ అంటే హిందూ అనడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా హిందువులంతా బీజేపీకి పట్టం కట్టి అతనికి 4వసారి కూడా ఓటు వేసి 4వసారి ప్రధానమంత్రి చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి హిందూ యువత తరలి వచ్చి 2 గంటలు సభకు వచ్చి సమయం కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. మనమంతా కలిస్తే దేశం కోసం మోదీ కోసం మనం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ చెంపపెట్టు లాంటి జవాబు ఇచ్చింది. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ పార్టీ కాంగ్రెస్కి. వెస్ట్ బెంగాల్లో దురదృష్టవశాత్తు బీజేపీ పార్టీ ఓడిపోయి ఉంటే వెస్ట్ బెంగాల్లో గతంలో బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి హిందువులని బయటకు గుంజుకొచ్చి చంపడం జరిగిందన్న. అది న్యూస్లో వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, నేషనల్ ఛానల్స్లో కూడా వచ్చింది. అదేవిధంగా అక్కడ దాదాపు 1.5 కోటి మంది రోహింగ్యాలు, గుస్పేటియాలు వాళ్ళు బయట నుంచి వచ్చి ఆధార్ కార్డు అన్ని చేయించుకొని అక్కడ అక్రమంగా నివసించడం జరిగింది. ఇప్పుడు అక్కడ బుల్డోజరు రాజ్యం వచ్చేసింది. మొత్తం అందరినీ అక్కడి నుంచి కట్టుబట్ట చదువుకొని బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి తరలించడం జరుగుతుంది. ఇదే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా బాలాపూర్లో దాదాపు 4 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నారని ఎన్ఐఏ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందన్న. అదేవిధంగా ఇక్కడ కూడా మీకు రామరాజ్యం కావాలి, మీకు హిందువుల మీద దాడులు జరగకుండా ఉండాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ ఒక్క మాట దృష్టిలో పెట్టుకొని బీజేపీకి పార్టీకి సపోర్ట్ చేసి అతనికి ఓటేసి రాబోయే రోజుల్లో హైదరాబాద్లో, తెలంగాణలో, మొత్తం తెలంగాణలో బీజేపీ పార్టీ జెండా ఎగరేస్తానని ఖచ్చితంగా చెప్తున్నామన్న. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఓకే, ఇప్పుడు మోడీ హైదరాబాద్కు వస్తున్నారు. ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాల్లో అలాగే బీజేపీ పార్టీకి ఏ రకంగా ఉండబోతుంది, దాని ప్రభావం ఏ రకంగా, అంటే బీజేపీకి సానుకూలంగా ఉంటుందా లేదంటే వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉందా? 3వసారి అత్యంత భారీ మెజార్టీతో గెలిచినటువంటి శ్రీరాముడు, చంద్రుడు, నరేంద్రుడు మోడీ గారు రాక తెలంగాణకి ఎంతో మేలు. ఉగాదికి పచ్చని చెట్లు మళ్ళీ పూత పూసినట్టు మోడీ గారు రాక ఎంతో పచ్చని చెట్లతో ఎనర్జీ నింపే అవకాశం ఉంది. కొత్త యువతలో ఉత్సాహం నింపే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో గతంలో వచ్చినట్టు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ల కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒక ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం కూడా ఉంది.